అయ్యగారికి అమ్మగారికి నా వందనములు. చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనములు. నా పేరు సమందరాజు, నా భార్య పేరు జయమ్మ. నాకు ముగ్గురు సంతానము. మా ఊరు కొణిదెల గ్రామము, నందికొట్కూరు మండలము, నంద్యాల జిల్లా. మా ఊరిలో నేను జీవనోపాధి కొరకు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాడను. బ్రతుకుంటూ నందికొట్కూరు పట్టణంలో మా సంఘం ఐపీసీ పరిచర్య సంఘానికి వస్తునేవాడిని. మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారు సమీల అయ్యగారు, అమ్మగారు రిబ్గమ్మ గారు. అటుకొస్తూ పోతునేవాడిని. అంటే నమ్మకార్థంగా 2 వారాలకోసారి 3 వారాలకోసారి అటు వచ్చి పోతునేవాడిని. వచ్చిపోతుడు నమ్మకార్థంగా జీవించేవాడను. కొన్ని దినాల్లో నాకు భయంకరమైన శోధన పట్టేది. పిశాచి దురాత్మలు పట్టేటివి. నా శరీరంలో అరికాలు మొదలుకొని తల వరకు కూడా నానా విధమైన దానితో నన్ను నలిపి బాధ పెట్టేటివి. చాలా భయంకరంగా బాధ పెట్టేటివి. వైద్యుని అనుసరించినా కూడా ఏమీ కూడా ప్రయోజనం ఉండేది కాదు. రోజుకొచ్చేసి 10 టాబ్లెట్లు ఇచ్చేవారు వాళ్ళు. ఉదయం 4, మధ్యాహ్నం 2, రాత్రి 4. తినే కూడా నాకు పెద్దగా మేలు కనిపించేది కాదు. వ్యవసాయం పనిలో ఏ పని చేయాలన్నా కూడా చాలా భయపడేవాడిని, ఆధైర్యపడేవాడిని. దీంతో ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా చేయాలని. నైట్ వస్తే చాలు అనేకమనేటి వచ్చి మాట్లాడేటివి. ఈ సందులో పలానా వ్యక్తి ఉన్నాడు చూడు, వాడు నా బానిస, వాడిని చెప్తే వింటాడు, వాడు ముందర వస్తావా, నాకడ నువ్వు ముందర వస్తావా, ఈ గేర్లో ఈ వ్యక్తిని నేను ఇలా చేశాను, ఈ అమ్మాయిని ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పేవాళ్ళు. నువ్వు ఎలా చనిపోతావు, సో కాలువలో దుంకుతావా, బాయిలో దుంకుతావా, లేదు ఊరేసుకుంటావా అని ఏదో విధంగా మాట్లాడి చాలా భయపెట్టేటి. ఎవరు చనిపోతే వాళ్ళు వచ్చేవారు. వీడు చనిపోయిన 3 పోతే 3 వచ్చేవాడు. అలా నానా విధాలంగా భయపించేవాళ్ళు. ఇలాంటి విషయాలు నా భార్య చెప్తే భయపడుతుంది, మా అన్నలకు చెప్తుంది, వాళ్ళ అన్నలకు చెప్తుంది. వాళ్ళు భూత వైద్యుని అనుసరించమంటారు. అవన్నీ కాదు కానీ ఎవరికి చెప్పేవాడిని కాదు. ఒకటి ప్రార్థన చేసుకునేవాడిని. ఏదో చిన్నగాడికి ఏదోలే నా ఆడుకుంటే ఆడికి బ్రతికేవాళ్ళని అని ముందరకు పోతునేవాడిని. ఎటు చూసినా కూడా నాకు నెమ్మది వచ్చేది కాదు, నిద్ర పట్టేది కాదు. పండుకుంటే గుండెగా బరిగెక్కేది, ఆయాసం వచ్చేది. కొందరికి నైట్ పూట గొరకొస్తుంది, కానీ అవి పట్టినాక నాకు పగులు పూట కూడా గొరకొచ్చేది. చాలా బాధపడేవాడిని. ప్రభు ఇది నా పరిస్థితి అని చాలా నలిగిపోయేవాడిని. ప్రభు వైపు చూస్తూ పోతునేవాడిని. టాబ్లెట్లు వేసుకోవడము, వారానికి ఒకసారి ఇంజక్షన్ చేయించుకోవడము, అట్నే ముందరికి పోతునేవాడిని. ముండిగా అయ్యగారు చెప్తునేవాడిని. అయ్యగారు కూడా నా కొరకు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా ధైర్యంగా ఉండు, ఏ ఆత్మ చేయొద్దు, తొందరపడొద్దు, దేవుడు ఉన్నాడు, గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పేవాడు. నన్ను బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. అలా ముందరికి వెళ్ళుకుంటూ పోతునేవాడిని. చాలా రకాలుగా బాధ పెట్టేటివి. గుండెదని, కాళ్ళ చేతులు గుంజడమని, తలనొప్పి అని, చివరికి కళ్ళలో కూడా నీళ్ళు కారేటివి. అది ఎంటూ కారేదో తెలియదు. అది లైట్ బాక్స్ చూడనియవు. ఒక పొలానికి గడని పోతే కూడా చక్కగా చూడనిచ్చేటివి కాదు. అవి చాలా బాధ పెట్టేటివి. శరీరంలో కడుపు నొప్పి అని, చివరికి ఆపరేషన్ చేయించుకోవాలని ఆసుపత్రికి కూడా పోయాను. వాళ్ళు చేస్తే ఏమీ లేదు అన్నారు కడుపులో. మళ్ళీ తిరిగి వచ్చాను. ఇలా గోరుకొస్తుందన్నాను. వాళ్ళు కూడా రక్త పరీక్ష, ఎక్స్రేలు అన్నీ చేశారు, కానీ ఏమీ లేదు. వాళ్ళు డాక్టర్లు ఒక మాట అడిగారు, ఇలాంటి జబ్బు మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అన్నారు. అంటే మా అమ్మకు ఉందన్న, మా తాతకు ఉందన్న. ఇది వారసత్వం అన్నారు. ఇది వారసత్వం, నీకు కూడా వస్తుంది రాబోయే దినాల్లో, నువ్వు ఉన్నంతవరకు టాబ్లెట్లు ఇంజక్షన్లు వాడి బ్రతకాల్సిందన్నారు. ప్రభా ఏంటి నాయన ఇది, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఎలా ఆడుతుంటే అని చాలా బాధపడేవాడిని. ఎన్నోసార్లు కన్నీళ్ళు కాడ్చి తెల్లాలు నిద్రలేదు. పొద్దున్న చూసి ఏదో కూలి పనికి వెళ్ళాలి, కూలి పనికి వెళ్ళినా చేత కాదు. ఏంది ప్రభా ఇదని చాలా బాధపడుతూ అట్నే నా జీవనాన్ని కొనసాగించుకుంటూ పోతుండేవాడిని. చెప్పాలంటే ఇంకా భయంకరంగా మాట్లాడుతున్నాయి అవి భూతాలు వచ్చే రీతిలో. నిద్ర పోవాలంటే భయం అవుతుంది. ఒక్కోసారి నా భార్యతో కూడా మాట్లాడి ఈరోజు నా దగ్గరకు వచ్చి మాట్లాడేవి, నీ పరిస్థితి ఏంది, ఇది మీ అన్నోళ్ళ మాట విను, మేము మాట విను, మా తిరుగుని గడుకో, అవి చేసుకో, ఇవి చేసుకో, మనకు మేలేదని అని అంటుండే వాళ్ళు. నేను కూడా చెప్పాను, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, బ్రతుకుతే దేవుని మయపరుస్తాను, కానీ నేను వాళ్ళ మాట విని నేను పోను వాళ్ళ దగ్గరికి అన్నాను. వాళ్ళ డబ్బు తింటారు కానీ వాళ్ళ ద్వారా మనకు ఏ మేలు కూడా కలగదని చెప్పేవాడిని నేను. అలానే జీవనాన్ని సాగించుకుంటుంటే అయ్యగారు చెప్పిన మాటను ఒక్కోసారి శ్రద్ధగా విని వారం క్రమంగా ప్రార్థనకు వచ్చేవాడిని. సంఘంలో అయ్యో మాట చెప్తుంటాడు, నెలకు కుటుంబంలో ప్రార్థన పెట్టుకోండి, నన్ను చూడకాకండి, దేవుని చూసి పెట్టుకోండి, మీ కుటుంబానికి సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది అనేవారు. ఆ మాటను బట్టి నేను నెలకు కుటుంబంలో ప్రార్థన పెట్టించుకున్నాను. ఆ ప్రార్థన ద్వారా
బల్లారదాని రోజు అయ్యగారు బల్లా విడిచి పాటలు పోవడానికి అవకాశం ఇచ్చాడు. మాకు అవకాశం ఇచ్చినాక చివరిలో మమ్మల్ని 5గురిని అభిషేకించినాడు. అభిషేకించినప్పుడు నాలో కొత్త ఒకటి ఆత్మను తాకినట్లుగా అనిపించింది. నాలో ఒకటి ఏదో మూలుగుతున్నట్లుగా అనిపించింది. వెళ్ళు, పాట పాడు, ప్రార్థన చేయని ఏదో విధంగా నన్ను ప్రోత్సాహపరిచి బలపరుస్తుంది అది. అయ్యగారు అభిషేకించి ఎవరైతే మందిరానికి రారో వారి గృహాలకు వెళ్ళి మీరు 5గురు ప్రార్థన చేయాలని అయ్యగారు చెప్పారు. ఆ విధంగా మేము 5గురు వెళ్ళినప్పుడు కూడా నాతోటి సహోదరు 4గురు కూడా నన్ను వాళ్ళు చిన్న చూపు చూడకుండా పాట పాడడానికి, ప్రార్థన చేయడానికి వాళ్ళు నాకు సమయం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా నా వందనం తెలియపరుస్తున్నాను. ఇలా బలపరుస్తూ దేవుడు నాలో గొప్ప కార్యం చేశాడు. ఆ రోజు నుంచి ఏ దురాత్మ కానీ ఏది కూడా నా దగ్గర రావటం లేదు. అది ఉన్నప్పుడైతే నా కుటుంబంలో సమాధానం ఉండేది కాదు. ఏ పంట వేసినా కూడా చేతికొచ్చేది కాదు. ఏ కష్టపడిన డబ్బు వచ్చినా కూడా నిలబడేది కాదు. అన్ని అప్పులే, తినడానికి లేదు. నెలకోసారి మాంసం తినడానికి డబ్బులు ఉండేవి కాదు. సంత కూడా ఉండేటివి కాదు. చాలా ఇబ్బంది పడి నలిగిపోయాం. తినడానికి కూడా బియ్యము, రైస్ ఏంటి ఉండేవి కాదు. ఇంట్లో ఇప్పుడు గొడవలే, ఘర్షణలే. నా భార్య ఎన్నోసార్లు నానింది, నేను చేసుకున్నాను కానీ బిచ్చగాని చేసుకుంటే సుఖపడదునేమో అనేది. అంత బాధపడింది. కానీ దేవుడు ఈరోజు సమృద్ధిగా ఇచ్చాడు. ఆ పనిని బట్టి నాకు ఎద్దులు ఉండేటివి. ఆ ఎద్దులోకి మేపు వేయాలంటే కూడా ఆ ధూమ్రానికి నేను చాలా భయపడేవాడిని. మూతికి మాస్క్ పెట్టుకొని టవాల్ కట్టుకొని వేసేవాడిని. ఇప్పుడైతే మాత్రము నేను ప్రతిదీ కూడా ఉర్రగడ్డి పనికొతున్నాను, మినుము కట్ట పనికొతున్నాను, శనగకట్ట పనికొతున్నాను, కందిగడ్డ పడవలు కొతున్నాను. మూతికి కానీ మాస్క్ పెట్టుకోకుండా ఏ పని చేసినా కూడా నాకు ఎలాంటి ఆయాసము, గుర్రగా ఏది దగ్గు, జలుబు ఏది లేదు. దేవుడు సంపూర్ణంగా ఇచ్చాడు. ఏ టైంలో కానీ కూడా పని చేస్తున్నా. అదంటే కారణం ఏంటంటే దేవుడే. వంశోపారంగపరిచిన వారసత్వం అనేది లేదు, ఏ సత్వం అనేది లేదు. అది డాక్టర్లు చెప్పేది వాళ్ళు డబ్బు తీసుకోవడానికి. దేవుడు అన్నిటి నుంచి నాకు విడుదలిచ్చాడు. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించాలని దేవుని ప్రార్థన మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ కూడా తలలు